ప్రతి మనిషికి తన కోసమో సమాజం కోసమో ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. అలాంటి వారిలో మేము ఒకరమే. ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఒక మంచి పని చేస్తున్నారు అంటే అందులో మేము కూడా భాగస్వాములు కావాలి అని కోరుకుంటాం. కానీ మేమే ఎందుకు మా ఆలోచనలను అమలు చేయకూడదు? ఒక మంచి పని మన చేతుల మీదుగా ఎందుకు జరగకూడదు అన్న ఆలోచన నుండి పుట్టిందే మా ఆర్గనైజేషన్ని స్థాపించాలన్న కళ నిన్నటిదో మొన్నటిదో కాదు, కొన్నేళ్ల నాటిది. అందుకే స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పేరిట ఆర్గనైజేషన్ని స్థాపించాం. అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్గనైజేషన్, NSO. ఆర్గనైజేషన్ స్థాపించాక దాని మీదుగా మేము చేసే మొదటి పని అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అప్పుడే మాకు మా ఊరిలోనే BSc BEd చేసిన ఊరి కోసం ఊరిలోనే వైద్యం అందించి మన అందరినీ శోక సముద్రంలో విడిచి స్వర్గానికి వెళ్ళిన ఆర్ శ్రీధర్ గారి స్ఫూర్తికి చిహ్నంగా మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేయాలి అని నిర్ణయించుకున్నాం. కానీ అది అంత సులువు కాదు. అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కావాలి. అనుకున్నదే తడవుగా మొదట మా విలేజ్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఈ విషయాన్ని అక్కడున్న ఉపాధ్యాయులకు చెప్పాం. వాళ్ళ సహాయం కావాలి అని కోరాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువజన సంఘం వాళ్ళు చాలా ఉత్సాహంతో సమాజానికి ప్రయోజనం కలిగించే రీతిలో రక్తదానం దాని ప్రాముఖ్యతను వివరించే ఉద్దేశంతో ఈరోజు మన సత్యవరం హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి ఆలోచన కాబట్టి ముందుగా ఆ యువజన సంఘం తాలూకా ప్రతినిధులు నిర్వాహకులకు ముందుగా అభినందనలు తెలుపుకుంటున్నాను. మనకి ఏ విషయమైనా గ్రహించేది, మంచి చెడు తెలుసుకునేది విద్యార్థి దశలోనే. అందుకే రక్తదానం మీద విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు డిబేట్ని కండక్ట్ చేసి వాళ్ళ నుండి ఊరి ప్రజలకు అర్థం అయ్యే విధంగా మెగా ర్యాలీకి సిద్ధం చేశాం. చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం పేరు రక్తదానం ప్రాముఖ్యత. మన ప్రాణాలకు రక్తం ఎంతో అవసరం. అందరికీ ఇది తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది, కొందరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి, ప్రాణాలు నిలబెట్టండి అని ఆరోగ్య సంస్థ అన్నారు. ఎవరైనా రక్తదానం చేయొచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఆడవాళ్ళల్లో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళని, అలాగే మగవాళ్ళని ఆడవాళ్ళని ఎవరైనా హార్ట్ కంప్లైంట్స్ కానీ ఇతర డిసీజెస్ కానీ ఏవైనా ఉన్నవాళ్ళు కాకుండా అదర్వైజ్ ఆరోగ్యవంతులైనటువంటి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే రక్తదానం చేయవచ్చు. రక్తదానం ఎవ్రీ 3 months నుంచి 6 months లోపు చేస్తూ ఉండొచ్చు. మనం చెయ్యకపోయినా కూడా, మన రక్తదానం చెయ్యకపోయినా కూడా, అది మంచి పాయింట్. ఇక్కడ ఎవరో చెప్పారు, మనం చెయ్యకపోయినా కూడా ఆ బ్లడ్ ఏం అలా ఉండిపోదు, మనకేం బలం పెరిగిపోదు. అది మళ్ళీ 3 months లో ఆ బ్లడ్ సెల్స్ అన్ని మనకు తెలుసు. 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి చదువుతూనే ఉన్నాం. 120 days అవగానే ఎర్ర రక్త కణాలు చనిపోతాయని, మళ్ళీ కొత్త జనరేట్ అవుతూనే ఉంటాయి. అందుకని మనం దానం చేసినంతలో మనకి నీరసం ఏమి వచ్చింది, మళ్ళీ 3 months లో అన్నది కొత్త జనరేట్ అయిపోతూనే ఉంటాయి. మనం చెయ్యకపోయినా కూడా అవి చనిపోతాయి. January 2021 ఇంకా ఒక్కరోజే ఉంది. ర్యాలీ కోసం విద్యార్థులను మరింత సన్నద్ధం చేశాం. అన్ని దానాల కన్నా రక్తదాత
రక్తదానం ముద్దు చేద్దాం రక్తదానం. రక్తదానంపై చైతన్యం కలిగించే నినాదాలతో మా ర్యాలీ మొదలైంది. రక్తదాన చైతన్య ర్యాలీలో మా ఈ చిన్నారులతో పాటు ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ భాగస్వాములయ్యారు. వీధి వీధి తిరుగుతూ నినాదాలతో 23 జరగబోయే మెగా రక్తదాన కార్యక్రమానికి విస్తృత ప్రచారమే జరిగింది. ఈ 23న జరగబోయే రక్తదాన కార్యక్రమానికి ఒక షెడ్యూల్ అన్నది ఆ రాత్రి ప్రిపేర్ చేసుకున్నాం. రక్తదాన కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవంతో మొదలు పెట్టాలి అనుకున్నాం. దానిలో భాగంగానే ఊరి పెద్దలను,
మాకు చదువు చెప్పిన విశ్రాంతి ఉద్యోగులను ఇన్వైట్ చేశాం. రక్తదాన కార్యక్రమానికి ఊరి పాఠశాలనే వేదిక చేశాం. కానీ ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. మేము ఏదైతే వేదిక అనుకున్నామో అది చివరి నిమిషంలో మార్చాల్సిన సమయం వచ్చింది. ఆ వేదికను మేము ఇంతకుముందే చాలా ప్రచారం చేయడం వల్ల చివరి నిమిషంలో వేరే వేదిక మార్చడం అనేది అంత సులువైన పని మాత్రం కాదు. కానీ ఒక మంచి పనికి ఏది అడ్డురాదు. అది జరగాలంటే జరిగి తీరుతుంది. మా వేదిక మళ్ళీ మా తలుపు తట్టింది. మంచి చేయాలి అన్న తపనతో ఉదయం 7 గంటలకు మా రక్తదాన వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఆవిర్భావ మహోత్సవాన్ని మొదటగా స్టార్ట్ చేశాం. మా ఆర్గనైజేషన్ని ప్రారంభించడానికి మా ఉపాధ్యాయులు, ఊరు పెద్దలంతా కదలి వచ్చారు. మాడు సుబ్రహ్మణ్యేశ్వర్ గారు సార్ ప్లీజ్. తిరునాథ మహేశ్వర గారు, తిరునాథ ప్లీజ్. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సచివాలయ విహారంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్గనైజేషన్ని స్థాపించడానికి యువత అందరూ పూనుకున్నారు. అందులోని భాగంగా మొట్టమొదటి కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈరోజు ఒక మన దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మహోన్నతుడైనటువంటి చంద్రబోస్ గారి యొక్క జన్మదినోత్సవం, సాయుధ పోరాటాన్ని చేసి దేశానికి స్వతంత్రాన్ని సంపాదించుకోవాలనే పౌరుషాగ్నుల ప్రజ్వరైన మహనీయుడు జగదీష్ చంద్రబోస్. ఆయన ఒక సైనిక పటాలాన్ని నెలకొల్పి యువకులందరినీ సేకరించాడు. యువకులలో భక్తిభావాన్ని పెంపొందింపజేశాడు. దేశం పట్ల, ప్రజల పట్ల, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల వాళ్ళకి ధర్మాన్ని, నీతిని, మంచిని బోధించాడు. స్వతంత్ర జీవనంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి, పరతంత్ర జీవనంలో మగ్గిపోతున్నటువంటి హీనత్వం అటువంటిది వాళ్ళకి తెలియజేశాడు. ఏ కార్యక్రమానికైనా, ఏది సాధించాలన్నా, ఏది గొప్పగా ఉండాలన్నా యువకుల యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ప్రవేశం, వాళ్ళ యొక్క బాధ్యత చాలా ఎక్కువ. ఆ రోజుల్లో స్వతంత్ర సంగ్రామంలో యువకులే నడిపించి దేశ స్వతంత్రాన్ని కృషి చేసిన వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యువజనం దేశానికి వెన్నెముక, యువజనం దేశ సౌభాగ్యానికి భాగ్యవంతులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి తాలూకా జయంతి రోజున ఆయన పేరుతో ఇక్కడ
ఒక ఆర్గనైజేషన్ మన గ్రామంలో స్టార్ట్ చేయడం, ఎంతోమందికి ఉపయోగపడే రక్తదాన శిబిరాన్ని మొట్టమొదటగా చేయాలని చెప్పేసి ఎంచుకోవడం చాలా ఆనందదాయకం. అయితే నేను మీకు అందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి వ్యసనాల బారిన పడకండి. మీ యొక్క ఆలోచనల్ని మంచి కార్యక్రమాల వైపు పయనింపజేస్తే మీకు కావలసిన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇవ్వడానికి వ్యక్తిగతంగా గ్రామం తరపున కూడా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నేను మన అందరి మధ్య కూడా ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ వైద్యాన్ని అందిస్తూ మరువలేనటువంటి మనిషి కీర్తిశేషుడు రాజమాంతి శ్రీధర్. అతనికి ఈ కార్యక్రమాన్ని, ఈ రక్తదాన శిబిరాన్ని అంకితం చేయడం అనేది అది చిన్న విషయం కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్పతనాన్ని, మహోన్నత భావాలను వాళ్ళు మాతో పంచుకున్నారు. రక్తదానం చేయడం ఎంత ముఖ్యమో కూడా వాళ్ళు అందరికీ తెలియజేశారు. వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను కూడా సభాముఖంగా చెప్పడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. చేసినటువంటి మన ఊరు పెద్దలు మరియు మన టీచర్స్, అంటే మేము చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకున్నాం. మాలాంటి వాళ్ళు ఎంతోమంది పెద్ద ఉన్నత స్థాయికి కూడా వెళ్ళారు. అట్లాంటి వాళ్ళని ఉన్నత స్థాయిలో నిలిచిపెట్టిన వాళ్ళని ఈరోజు ఈ సభకి పిలవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజున సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ స్థాపించడానికి గల కారణాలు ఏంటంటే, చాలా ఊర్లలో రక్తం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మొన్న రీసెంట్గా ఒకరికి యాక్సిడెంట్ అయింది, అతనికి ఏబీ పాజిటివ్ అయింది. రక్తం దొరక్క చాలా 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 ఇబ్బంది పడ్డాడు. 2 ప్యాకెట్లు దొరికింది, ఇంకొక ప్యాకెట్ దొరకలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీయడానికి అవ్వలేదన్నమాట. అటువంటి ఆ సందర్భంలో మనలాంటి యువత ముందుకు వచ్చి అటువంటి ఒక వ్యక్తిని, ప్రాణాన్ని, మన రక్తం ఇచ్చి అటువంటి ప్రాణాన్ని ఒకటి కాపాడగలిగితే మన దేశానికి మనం ఏదో సాధించినట్లు, ఒక మంచి స్థాయిని వాళ్ళ దగ్గర మనం పెంచుకున్నట్లు అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకోసమనే ఇటువంటి మంచి పనులు చేయడానికని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీదన ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీ అండదండతో ఇంకా ఇలాంటి కార్యక్రమాలని ముందుకు పెంచి మన ఊరి యొక్క స్థితిగతులను, మన ఊరి యొక్క పేరును ముందుకు నడిపిస్తామని మరీ తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. చాలా చక్కగా తీసుకున్నారు. ఇంట్లో మన యువత కూడా ఎంతో ఉత్సాహంగా తెలియజేస్తున్నాం.
9:30కు మొదటి డోనర్ రక్తాన్ని ఇవ్వడంతో మొదలైంది. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న సమయంలో బ్లడ్ ప్యాకెట్స్ని అందించి మంచి ఆదరణ పొందుతున్న సంస్థ. నిజానికి అలాంటి సంస్థ మా కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఒకంత ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అండి. నా పేరు టి మణికంఠరావు. నేను న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్గా కొంతకాలం నుంచి చేస్తున్నాను. మనకి గ్రామీణ విద్యాభివృద్ధి సంఘం అనే ఒక సంఘం ట్రస్ట్ ద్వారా న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అనేది వ్యవస్థాపించడం జరిగింది. గత 2 years నుంచి మన బ్లడ్ బ్యాంక్లో చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. ఒక 30 ఫౌండేషన్స్ను మనం వాళ్ళ సహకారంతో 30 ఫౌండేషన్స్ సహకారంతో చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నామండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఊర్లో చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఒక 40 యూనిట్స్ వరకు వచ్చినాయి. యూత్ అంతా ఏకమయ్యి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి తాలూకా స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయంగా చాలా మంచిగా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాన్ని మా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్గనైజేషన్కి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. అలాగే న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ 2 years నుంచి మనం చేసే యాక్టివిటీస్ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఏంటంటే తలసేమియా పిల్లల్ని మన ఫస్ట్ ప్రాజెక్ట్ అండి మిషన్ తలసేమియా 2020. ఈ ప్రాజెక్ట్లో మనం 30 ఆర్గనైజేషన్స్ని కలుపుకొని క్యాంప్స్ పెట్టి ఆ వచ్చే బ్యాగ్స్ని ఎవ్రీ మంత్ 100 నుంచి 150 యూనిట్స్ వరకు మనం తలసేమియాకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇస్తున్నామండి. అలాగే HIV, సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటి పేషెంట్స్ వారందరికీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను ఫిజికల్గా మనం పూర్ పీపుల్ అని ఏ ఫౌండేషన్ వాళ్ళు కానీ మనం ముందుకు తెచ్చినట్లయితే ఆ పేషెంట్స్కి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకొని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారు. అమ్మకం అనకుండా దానం అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ఉండే నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉండే అవయవాలను వేరొకరి అవసరాల కొరకు వాడాలనుకున్నప్పుడు దాత అనేవాడు స్వచ్ఛందంగా దానం చేయాలి తప్పించి వ్యాపారపరంగా చూడకూడదు. తీసుకోవాల్సిన ప్రికాషన్స్ జాగ్రత్తలు ఇవేంటంటే ప్రతి డోనర్ కూడానండి ఎస్టర్డే అంటే ముందు రోజు రాత్రి ఆల్కహాల్ కానీ స్లీపింగ్ కానీ లేకపోతే టైఫాయిడ్ మలేరియా ఇలాంటి ఏ సిచ్యువేషన్స్ లేకుండా హెల్దీ డోనర్ అనేవాళ్ళు మనకు ముందుకు రావాలండి. అలా వచ్చినట్లయితే మనం వాళ్ళకి చేసేది హెమోగ్లోబిన్ చేస్తాం సార్, గ్రూపింగ్ చేస్తాము, బీపీ చెక్ చేస్తాము. ఇలాగా మనం టెస్ట్లు స్క్రీనింగ్ అన్నీ అడిగిన తర్వాత ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడకుండా ఎటువంటి టాటోస్ కానీ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ ఇలాంటివి వాడకుండా హెల్దీగా ఉన్నాడు డోనర్ హెల్దీగా ఉన్నాడు అన్నప్పుడు మనం బ్లీడ్ చేయడం అనేది జరుగుతుంది సార్.
ఆరోగ్యంగా ఉన్న 18 నుండి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు. జీవితకాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చేయొచ్చు. ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ కానీ, లేకపోతే మన బోన్ మ్యారోలో కొత్తగా బ్లడ్ అనేది ఉత్పత్తి జరుగుతుందండి. దానివల్ల బ్రైట్నెస్ కానీ, లేకపోతే మన మైండ్లో షార్ప్నెస్ కానీ, లేకపోతే ఇలాంటివి ఏవైనా కొత్త విధానానికి మనకు తోడ్పడుతుందండి. బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది. అలాగే మనం వెయిట్ లాస్ అవుతాము, లేకపోతే వెయిట్ పెరుగుతాము, ఇలాంటి అపోహలు తీసేయండి సార్. మనం ప్రతి 3 నెలలకి 90 రోజులకు ఒకసారి మీరు బ్లడ్ అనేది ఇవ్వచ్చు. అలాగే సంవత్సరానికి మనం 3 సార్లు ఇవ్వచ్చు అండి బ్లడ్ అనేది. ఎటువంటి అభిప్రాయాలు పెట్టుకోకండి, ఎటువంటి అపోహలు ఉండకూడదు. రత్నమా మేమెందుకు ఇవ్వాలి? మాకేం బలాలు ఎట్లేవు నాయన. బ్లడ్ ఇప్పుడే వేస్తారు. బ్లడ్ రక్తదానంపై చాలా అపోహలున్నాయి. వాస్తవం ఏంటంటే రక్తదానం చేస్తే బలహీనపడి నీరసించిపోతారు అన్నది అబద్ధం. కొంత విశ్రాంతి తర్వాత యథావిధిగా అన్ని పనులు చేసుకోగలరు. HIV వంటి వ్యాధులు సోకుతాయి అన్నది కూడా ఒక అపోహ. ఒకసారి ఉపయోగించిన సిరంజిలను ఉపయోగించకుండా క్రిముల బారి నుండి దూరంగా ఉండేలా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. చివరికి మొత్తం 30 మంది స్వతహాగా ముందుకొచ్చి తమ రక్తాన్ని దానం చేశారు. మేము 40 యూనిట్ల మేరకు రక్తాన్ని సేకరించగలిగాం. ఎంతోమందిని రక్తదానంపై అవగాహన ఇంకా చైతన్యం కలిగించాం. కొంతమేర ప్రజలలో రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించగలిగాం. ఇలాంటి మంచి పనులు మున్ముందు ఇంకా చేయగలం అనే దృఢ నమ్మకాన్ని సంపాదించుకోగలిగాం. ఈ ఆర్గనైజేషన్ ఒకరిది ఇద్దరిది కాదు, ఈ వెనక ఎంతమంది ఉన్నారో చూడండి.